హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం సాల్వ్ చేయబోయే క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 242 వ్యాలిడ్ యానగ్రామ్. అసలు యానగ్రామ్ అంటే తెలుసుకుందాం ఫస్ట్. సో వాడు రెండు స్ట్రింగ్స్ ఇస్తున్నాడు, ఒకటి ఎస్ ఒకటి టీ ఇస్తున్నాడు. ఇక్కడ మనకి ఎస్లో ఏముంది, ఫస్ట్ యానగ్రామ్ అని ఉంది. ఇందులో ఉన్న కీవర్డ్స్ రీఅరేంజ్ చేసినప్పుడు క్రియేట్ చేసిన వచ్చిన వర్డే ఇదనమాట. అటువంటి కేసులో మనం ట్రూ ఇవ్వాలి అవుట్పుట్ అనేది. ఇక్కడ చూడండి ర్యాట్ ఇచ్చాడు, ఇక్కడ కార్ అన్నాడు, ఇందులో సి ఎక్స్ట్రా వచ్చింది. ఈ ఆర్ఏటీని రీఅరేంజ్ చేసినప్పుడు వచ్చే వర్డ్ ఏదైతే ఉందో అది మనకి ఇందులో ఉండాలి. ఇక్కడ సి ఎక్స్ట్రా అంటే ఈ సి ఇందులో లేదు, కానీ ఇక్కడ సి వచ్చింది, అందుకని చెప్పి మనకి అవుట్పుట్ ఫాల్స్ వచ్చింది. యానగ్రామ్ అంటే అదే. ఈ యానగ్రామ్ అన్న స్ట్రింగ్ తీసుకుని అందులో ఉన్న వాటిని రీఅరేంజ్ చేసినప్పుడు వచ్చిన వర్డే ఈ టీ అనమాట. ఓకేనా, ఎక్స్ట్రాగా కొత్త క్యారెక్టర్స్ ఏమి యాడ్ చేయలేదు, ఉన్నదాన్నే అటు ఇటు మార్చం, కొత్త వర్డ్ వచ్చింది, దాన్ని యానగ్రామ్ అంటాం. కింద చూడండి ర్యాట్ కారు, ఆర్ఏటి సిఆర్, సి కొత్తగా వచ్చింది అంటే అందులో లేదు, ర్యాట్లో లేదు, సో అందుకని చెప్పేది యానగ్రామ్ కాదు. చాలా సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు మనం దీన్ని రెండు రకాలుగా సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఎలా చేయొచ్చు అనుకుంటున్నారు? చాలా సింపుల్. రిటర్న్ సార్టెడ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు సార్టెడ్ ఆఫ్ టీ, అంతే కదా. ఇప్పుడు మనం ఈ అన్నీ సార్ట్ చేస్తాం. ఇప్పుడు యానగ్రామ్ ఏమవుతుంది, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్న అన్నీ సార్ట్ అయిపోతాయి, అవునా. ఇప్పుడు ఒకసారి నేను ఇది రన్ చేయకుండా ఏం చేస్తానంటే ఆన్లైన్ కంప్యూటర్ ఓపెన్ చేసి మీకు ఒకసారి చూపిస్తా ఏం జరుగుతుంది అన్నది. దీన్ని కాపీ చేసుకుందాం, ఓపెన్ చేద్దాం. ఆన్లైన్ కంపైలర్ ప్రింట్ ఆఫ్ ఎస్ కామా ప్రింట్ ఆఫ్ సార్టెడ్ ఆఫ్ ఎస్ అన్నాను, చూడండి ఏమవుతుంది. ఓకే ప్రింట్ ఓకే ఇక్కడ వస్తున్నాను, చూడండి ఏమొచ్చింది. యానగ్రామ్ మనకి స్ట్రింగ్ యానగ్రామే, కానీ సార్టెడ్ చేసినప్పుడు ఏమైంది, ఇలా వచ్చిందా. సేమ్ ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ప్రింట్ ఆఫ్ టీ ప్రింట్ ఆఫ్ సార్టెడ్ ఆఫ్ టీ అన్న, చూడు ఏమొచ్చింది. సార్ట్ చేసినప్పుడు రెండు ఈక్వల్ అయిపోయింది అనుకో యానగ్రాము, లేదంటే కాదు కదా. అర్థమైంది లాజిక్, చాలా చిన్నది. బ్రూట్ ఫోర్స్ వేలో చాలా చిన్నగా చేస్తున్నాం మనం. ఇప్పుడు మనం ప్రింట్ ఆఫ్ సార్టెడ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు సార్టెడ్ ఆఫ్ టీ అన్నాం అనుకో, ట్రూ వచ్చింది. ఇప్పుడు యానగ్రామ్ ఇచ్చాను, నగరమ్స్ అని ఇచ్చాను, ఎస్ ఎక్స్ట్రా వచ్చింది, ఈక్వల్ అవ్వదు. అటువంటి కేసులో మనకి ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుంది. అర్థమైందా. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ అప్లై చేసాం, చాలా సింపుల్గా రాస్తాం. ఒకసారి రన్ చేద్దాం, ఏమొచ్చింది, ఆన్సర్ వచ్చింది. సబ్మిట్ కూడా చేద్దాం. చూడండి 23 seconds బీట్స్ 55.36. పర్లేదు, బాగానే ఉంది కోడ్. కాకపోతే దీన్ని ఇంకా మనం చాలా బాగా ఆప్టిమైజ్ చేయొచ్చు. మనం లాస్ట్ వీడియోలో ఒక సిసి అని చెప్పి ఒక సెట్ తీసుకుని అందులో ఉన్న ప్రతి క్యారెక్టర్ యాడ్ చేసుకున్నాం కదా, కౌంట్ మెయింటైన్ చేసి చూసారా. సో అలా మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. జస్ట్ ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసిన విషయం ఏంటి, ఇవి రెండు లైక్ లెంత్ ఈక్వల్గా ఉంటే యానగ్రామ్స్ కదా చెక్ చేయాలి. ఒకవేళ లెంత్ ఎక్కువ ఉందనుకో, సెకండ్ ఇచ్చిన స్ట్రింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీ అన్నది నగరమ్స్ అని ఉంది అంటే ఒక్క క్యారెక్టర్ ఎక్కువ ఉన్నా సరే అది యానగ్రామ్ కాదు కదా. సో అది మనం ఫస్ట్ బేస్ కండిషన్గా చూసుకుందాం. ఇఫ్ లెన్ ఆఫ్ ఎస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు లెన్ ఆఫ్ టీ రిటర్న్ ఫాల్స్ అన్న. లెంత్ సరిగ్గా లేకపోతే ముందే ఫాల్స్ అనమాట, మనం ఇంకా నెక్స్ట్ ఇంకా చెకింగ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఏం చేద్దామంటే మనం సిసి అంటే తెలుసు కదా, క్యారెక్టర్ కౌంట్. ఒక సెట్ తీసుకుని ఫర్ క్యార్ ఇన్ ఎస్, అంతే కదా. ఫస్ట్ అడిచిన దాంట్లో నుంచి మనం క్యారెక్టర్స్ అనేవి తీసుకుని దాని కౌంట్ ఇందులో మెయింటైన్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలి, సిసి ఆఫ్ క్యార్ ఈక్వల్ టు సిసి డాట్ గెట్ క్యార్ కామా 0+1. ఇలా ఎందుకు రాస్తామో లాస్ట్ వీడియో ఆల్రెడీ చెప్పేసాను. ఇక్కడ జరిగితే చాలా సింపుల్ చెప్తాను చూడు. ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ తగలగానే ఇందులో లేదు కదా, సీసీలో లేదు కాబట్టి యాడ్ అవుతుంది. దాని డిఫాల్ట్ వాల్యూ 0 సెట్ చేయమని చెప్తున్నాం. తర్వాత వెంటనే దాన్ని 1కి ఇంక్రీజ్ చేస్తున్నాం. ఓకే, అది క్యారెక్టర్ సెట్ అయ్యి దాని వాల్యూ 1 కింద సెట్ అయింది ఫస్ట్ దొరకగానే. నెక్స్ట్ టైం అదే క్యారెక్టర్ దొరికింది అనుకో, ఈ గెట్ క్యార్ తెచ్చుకొని అది డిఫాల్ట్గా ఆల్రెడీ 1 ఉంది కాబట్టి ఈ 0 అప్లై అవ్వదు, 1 ఉంటుంది, 1 వస్తుంది. 1 వచ్చి దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, దాన్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం, 2 అవుతుంది. అప్పుడు అలా మనం ఈ క్యారెక్టర్స్ని అండ్ అలాగే వాటి కౌంట్ని ఇందులో మెయింటైన్ చేస్తాం సీసీలో. ఈ చిన్న ఫర్ లూప్ రాసేది దానికే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇంకొక ఫర్ లూప్ ఫర్ క్యార్ ఇన్ టీ. ఇప్పుడు చెకింగ్ చేయాలి కదా మనం. ఇఫ్ క్యార్ నాట్ ఇన్ సిసి ఆర్ సిసి ఆఫ్ క్యార్ ఈక్వల్ టు 0, దాని వాల్యూ 0గానే ఉంటాయి. అసలు లేదనుకో, లేనప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్ రిటర్న్ ఫాల్స్. లేదు అంటే ఏం చేయొచ్చు, సిసి ఆఫ్ క్యార్ -1, దాని వాల్యూ తగ్గించవచ్చు. ఈ రెండు చెయ్యాలి మనం. అంటే ఆ క్యారెక్టర్ అందులో లేకపోయినా దాని వాల్యూ 0 ఉన్నా డైరెక్ట్ ఫాల్స్ రిటర్న్ చేసామంటున్నాం. లేని టైంలో ఏం చేస్తున్నాం అంటే
ఒకే క్యారెక్టర్ ఇక్కడ చూడండి, యానాగ్రామ్లో 2 ఏలు ఉన్నాయి, నగరంలో 2 ఏలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒకటే ఏ ఉంది అనుకో, క్యారెక్టర్ ఉంది, ఏ ఉంది, అర్థమైందా? ఇందులో మనం ఓన్లీ యూనిక్ క్యారెక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, అంతేనా? ఇందులో మనకి ఆల్రెడీ ఏ ఉంది, కాకపోతే 2 లేవు, 2 క్యారెక్టర్స్ లేవు అనుకో, ప్రస్తుతానికి అనుకో. ఈ లాజిక్ చెప్తున్నాను నేను, ఓకేనా? 2 ఏలు లేనప్పుడు ఏం చేద్దాం, దీన్ని తగ్గిస్తాం. నెక్స్ట్ టైం ఇక్కడ మనకి క్యారెక్టర్ దొరికినప్పుడు ఇందులో మనకి ఏ 0 అయిపోతుంది, ఆటోమేటిక్గా అప్పుడు రిటర్న్ ఫాల్స్ వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ దాంట్లో 2 ఏస్ ఉంటే సెకండ్ దాంట్లో కూడా 2 ఏస్ ఉండాలి, అర్థమైందా? నేను చేసే చెకింగ్ అలా చేస్తున్నాను ఇక్కడ. చాలా చిన్న లాజిక్, ఓకే? లాస్ట్లో మనం ఏం చేయాలి, ఒకవేళ ఈ ఫాల్స్ తగలకుండా ఉంది, లూపులు రాస్తాం. డిఫాల్ట్గా ఏం చేయాలి, ఇక్కడ మనం కౌంట్ ఆఫ్ అని చెప్పి ఒక ఫంక్షన్ అయితే ఉంటుంది, దాన్ని యూటిలైజ్ చేసుకుందాం. దీని మీద రాయాలి మనం. ఇప్పుడు ఇక్కడ మైనస్ చేసేస్తాను, అన్ని 0 అయిపోతే అప్పుడు మనకి ట్రూ కదా. ఇక్కడ ఏం చేస్తానంటే సింపుల్గా రిటర్న్ ఆల్ ఆఫ్ కౌంట్ ఈక్వల్ టు 0 ఫర్ కౌంట్ ఇన్ cc డాట్ వాల్యూస్ ఆఫ్ అన్న. ఒకసారి దీన్ని రన్ చేద్దాం, చెప్తా, కంగారు పడద్దు. ఇది ఎలాగవుతుంది ఏమవుతుంది మొత్తం ఆన్లైన్ కంపెనీలో కూడా ప్రింట్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది యాక్సెప్ట్ అయ్యింది, సబ్మిట్ చేద్దాం. ఇది కొంచెం ఆప్టిమైజ్డ్ వే అనమాట, ఇందాక దాంతో పోల్చుకుంటే. చూసారుగా, బీట్స్ 83% అండ్ 15 milliseconds. మెమరీ వైజ్ కూడా కొంచెం బెస్ట్ ఇది. ఇందాక ఇక్కడ ఉన్నాం, ఇక్కడ ఇటు సైడ్ ఉన్నాం, ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, ఓకే? సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది నేను ఆన్లైన్ కంపెనీలో మీకు చూపిస్తాను. ఇది సింపుల్గా దీన్ని ఇలా కాపీ చేసుకుందాం అండ్ ఆన్లైన్ కంపెనీకి వెళ్ళి ఇక్కడ ఇది రాసాం. ఇదంతా స్పేస్ వచ్చినాయి కదా, కొంచెం దీన్ని సెట్ చేయాలి. ఇక్కడ చూడండి, సేమ్ కోడ్ ఆన్లైన్ కంపెనీలో రాసాను, ఇక్కడ ఆన్సర్ అయితే వస్తుంది. ఇప్పుడు మీ డౌట్ ఏంటంటే ఇదే కదా, సీసీలో ఏమవుతుందో చూడాలి. ఫస్ట్ ప్రింట్ ఆఫ్ సీసీ అన్న, సీసీలో ఏముంది, ఇక్కడ యానాగ్రామ్లో ఉన్న అన్ని క్యారెక్టర్స్ ఇక్కడ వచ్చినాయి. చూసారా, ఏ ఎన్నిసార్లు ఉంది, 3 సార్లు ఉంది. ఇంకో ఏ 3 వచ్చింది. ఎన్ ఎన్నిసార్లు ఉంది, 1 వచ్చింది. జీ ఎన్నిసార్లు ఉంది, 1 టైం వచ్చింది. అండ్ ఆర్ 1 టైం ఉంది. ఎం కూడా 1 టైం ఉంది, ఓకే? ఇప్పుడు నెక్స్ట్ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ ఈ సెకండ్ ఫర్ లూప్ రాసిన తర్వాత సీసీ ఎలా అప్డేట్ అవుతుందో చూద్దాం. ఎందుకంటే మనకి ట్రూ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి వస్తుంది ట్రూ. ఇవన్నీ ఫాల్సే రాసాం. రిటర్న్ ట్రూని ఎక్కడ రాసాం, ఓన్లీ ఇక్కడే రాసాం. ఇది ఎందుకు వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఈ ఫర్ లూప్ అయిన తర్వాత అసలు సీసీఏలో ఎలా అప్డేట్ అవుతుందో చూద్దాం. దీన్ని నేను ఇక్కడ ఈ ప్రింట్ స్టేట్మెంట్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే చాలు. ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. చూడండి, అన్ని 0 అయిపోయినాయి. చూసారా, అర్థమైందా? అన్ని 0 అయిపోయింది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ యానాగ్రామ్స్ ఇచ్చా, చూడు ఏమవుతుందో. ఏమైంది, ఇది ఏమీ వెళ్దో. ఫస్ట్ ఇక్కడ లెంత్ తేడా కొట్టేసింది కాబట్టి ఫాల్స్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి అది కామెంట్ చేద్దాం, లోపల ఏం జరుగుద్దో చూద్దాం. ఏమైంది, ఇక్కడే ఫాల్స్ వచ్చింది. పోనీ ఈ కండిషన్ కూడా తీసేద్దాం. ఏమైంది చూడు, ఈ కండిషన్ కూడా తీసేస్తే ఏమొచ్చింది, ఇక్కడ ఎస్ అనేది అసలు లేదు అని చెప్పి ఎర్రర్ వచ్చింది, ఎక్స్ట్రాగా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేద్దాం, ఏ ఇద్దాం, పోనీ ఇంకొక ఏ ఇద్దాం, తప్పే ఉంది. చూడు, -1 సెట్ అయింది. చూసారా, అర్థమైంది లాజిక్ నేను ఎలా రాస్తున్నానో. -1 వచ్చింది. లాస్ట్లో ఏం చేస్తున్నాను, అన్ని క్యారెక్టర్స్ని యాడ్ చేసేస్తాను. అన్ని 0 ఉంటేనే రిటర్న్ చేయమంటున్నాను, ట్రూ వస్తుంది అనమాట. ఈ ఆల్ అనేది ఏంటంటే, వద్దులే ఈ కండిషన్ అప్పుడే చెప్పను, ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ చూడండి, ఇందులో ఏం చేస్తున్నాం, డైరెక్ట్ అప్డేట్ చేస్తున్నాం వాల్యూస్ని. అంటే ఫస్ట్ అన్నిటిని కౌంట్ చేస్తున్నాం, తర్వాత అప్డేట్ చేసుకుంటున్నాం -1 కింద. ఒకవేళ క్యారెక్టర్ లేకపోతే, ఇందాక ఇక్కడ ఏం చేసాం, ఇక్కడ నగరంస్ అని ఇచ్చాం. అసలు ఎస్ అనేది ఇందులో లేదు కదా, ఈ ఇందులో ఎస్ అనేది లేదు, కానీ ఇందులో మనం సెకండ్ దాంట్లో ఎస్ ఇచ్చాం. ఇది తీసాను కాబట్టి ఈ కండిషన్ చెకింగ్ అవ్వదు. ఇది రన్ అయిన తర్వాత ఇది రన్ అవుతుంది. అసలు ఎస్ అనేది లేదు కాబట్టి రిటర్న్ ఫాల్స్ అయిపోయింది, అక్కడతో లూప్ అయిపోయి ఇది ఫాల్స్ వచ్చింది. ఇది కామెంట్ చేసినప్పుడు ఏమైంది, ఎర్రర్ వస్తుంది. అర్థమైందా? మనం ఇది రాయడం వల్ల ఏంటంటే చెకింగ్ అంతా జరగకుండా డైరెక్ట్ లెంత్ తేడా ఉన్నప్పుడు డైరెక్ట్ ఫాల్స్ వచ్చేస్తుంది. సెకండ్ థింగ్, ఆ క్యారెక్టర్ ఒకవేళ సెకండ్ స్ట్రింగ్లో వేరే క్యారెక్టర్ ఏదన్నా ఉంటే అప్పుడు ఇక్కడ ఫాల్స్ వచ్చేస్తుంది, లేదంటే ఇక్కడ అప్డేట్ అవుతుంది అనమాట. లాస్ట్కి ఏమవుతుంది, అన్నీ మనకి ఇక్కడ నగరం అని ఇస్తే చాలు ట్రూ వస్తుంది. లాస్ట్కి ఏమవుతుంది, ఈ లూప్ రాసి ఏం చేస్తున్నాం, ఈ సీసీని మొత్తం అన్నిటిని చెక్ చేసుకుని మైనస్ చేస్తున్నాం. అదేందా, సేమ్ క్యారెక్టర్ కౌంట్ని మైనస్ చేస్తున్నాం. లాస్ట్కి ఏమవుతుంది, ఒక 2 సేమ్ అనుకో, అన్ని 0 అయిపోతాయా? ఎక్కడి వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇందులో మనం యూనిక్ క్యారెక్టర్స్ తీసుకుంటున్నాం, దాన్ని మనం సెకండ్ దాంతో చెక్ చేసి ఆ క్యారెక్టర్ ఆల్రెడీ సీసీలో ఉంటే దాన్ని మనం -1 చేస్తున్నాం. దాన్ని ఎందుకంటే అట్ ది ఎండ్ దాన్ని మనం 0 చేయాలి, అందుకని చెప్పి -1 చేస్తున్నాం. సో అన్ని 0 అయిపోతాయి.
లేదు ఎక్స్ట్రా క్యారెక్టర్ వేరే క్యారెక్టర్ ఏదైనా ఉంటే డైరెక్ట్ రిటర్న్ అక్కడే చెకింగ్ చేసుకుని ఫాల్స్ రిటర్న్ చేసేస్తున్నాం. ఇది ఇక్కడ దాకా మనం చేసే పని. అదేవిధంగా 3 పనులు చేస్తున్నాం. లెంత్ తేడా ఉంటే ఫాల్స్ రిటర్న్ చేయాలి, యూనిక్ క్యారెక్టర్స్ తీసుకుంటున్నాం, దాన్ని చెకింగ్ చేస్తున్నాం, -1 చేస్తున్నాం. ఒకవేళ వేరే క్యారెక్టర్ ఎక్స్ట్రా క్యారెక్టర్ ఏదైనా ఉంటే డైరెక్ట్ రిటర్న్ ఫాల్స్ చేస్తున్నాం. ఇది ఇక్కడ దాకా మనం చేసే పని. మరి లాస్ట్లో ఇది ఎందుకు రాసావు బ్రో అంటే, మనం ఇప్పుడు దాకా ఫాల్స్లో చేస్తున్నాం మొత్తం అన్ని, రిటర్న్ ఫాల్స్ అంటున్నాం. మరి ట్రూ అయ్యే కండిషన్ ఉన్నప్పుడు ట్రూ రిటర్న్ చేయాలి కదా. సో ఏమవుతుంది లాస్ట్కి ఈ సీసీలో ఉన్న అన్ని క్యారెక్టర్స్ ఎలా 0 అయిపోతున్నాయా? ఇక్కడ రాసింది ఏంటో చూడు. ఆల్రెడీ చెప్పా, ఈ ఆన్లైన్లో రాసినప్పుడు ఎప్పుడో కూడా మీరు ఫర్ లూప్ దగ్గర నుంచి చూడండి, మీకు క్లారిటీ వస్తుందని ఇప్పటికీ చెప్తాను నేను. ఓకేనా? ఈ ఫర్ లూప్ చూడండి. ఫర్ కౌంట్ ఇన్ సీసీ డాట్ వాల్యూస్ అంటే ఇవి ఓన్లీ ఇవి అనమాట. ఇవి కీ, ఇది వాల్యూ అంటారు. ఇది డిక్షనరీ అని కూడా అనొచ్చు. ఈ కర్లీ బ్రేసెస్ ఉంటాయి, పైథాన్లో డిక్షనరీ అంటాం. ఏ అనేది కీ, ఇది వచ్చేసి వాల్యూ, ఎన్ అనేది కీ, 0 వచ్చేసి వాల్యూ. అలా ఇది కీ వాల్యూ పేర్స్ అంటారు అనమాట. డాట్ వాల్యూస్ అంటే ఓన్లీ జీరోస్ వస్తాయి, ఎందుకంటే ఇక్కడ మనం అప్డేట్ చేసింది జీరోస్ కదా. అదే దీనికన్నా ముందు చేసాం అనుకో, ఇది వస్తుంది 3, 1 ఎలా వస్తాయి. అప్డేట్ అయిపోయిన తర్వాత అన్ని 0 అయిపోతాయి కదా. నేను చెప్పేది క్లారిటీగా రండి. అప్డేట్ చేసిన తర్వాత అంటే ఇవన్నీ చేసేసిన తర్వాత అన్ని 0 అయిపోతాయి కదా. కరెక్ట్గా అనగ్రహం అయితే అన్ని 0 అయిపోతాయి. ఏం చేస్తున్నాం? ప్రతిదీ 0 కదా చెక్ చేస్తున్నాం. ఫర్ కౌంట్ ఇన్ సీసీ డాట్ వాల్యూస్ ప్రతిదీ 0 కదా చెక్ చేస్తున్నాం. అన్ని 0 అయిపోయినాయి అనుకో, అన్ని ట్రూలు వస్తాయి. ఇక్కడ ఆల్ అని ఎందుకు వాడానంటే, అన్ని ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ రిటర్న్ చేస్తుంది. ఏదన్నా ఒక ఫాల్స్ అవుతుంది సరే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇది చిన్న లాజిక్ అంతే. సో ఇక్కడ మనకి యానగ్రామ్ నగరం 2 ట్రూ కాబట్టి ఇక్కడ ట్రూ వస్తుంది. నగరమ్స్ అనగానే డైరెక్ట్ లెంత్ తేడా ఉంది కాబట్టి ఫాల్స్ వచ్చేస్తుంది. ఓకేనా? పోనీ లెంత్ తేడా లేదు, నగరాన్ని ఇచ్చా, ఎం అన్న క్యారెక్టర్ లేదు కాబట్టి ఇక్కడ ఫాల్స్ వచ్చేస్తుంది. అర్థమైందా? అది మ్యాటర్ అనమాట. ఇలా మనం ఈ క్వశ్చన్ని 2 వేస్లో సాల్వ్ చేసాం. సో మరి ఫస్ట్ దీనికి డిఫరెన్స్ ఏంటంటే, అంటే లైక్ మనం ఫస్ట్ సాల్వ్ చేసిన దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n log n సార్టింగ్కి టైం తీసుకుంటుంది. అందుకని చెప్పి n log n అనమాట. 2 సార్లు సార్టింగ్ చేస్తాను. ఓకే. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా O ఆఫ్ n, ఎందుకంటే దాన్ని సేవ్ చేయడానికి స్పేస్ తీసుకుంటుంది కదా, సార్ట్ చేసిన అరేంజ్ సేవ్ చేయడానికి. సో అందుకని చెప్పి O ఆఫ్ n log n ఏమో టైం కాంప్లెక్సిటీ, O ఆఫ్ n ఏమో స్పేస్ కాంప్లెక్సిటీ. ఏది ఫస్ట్ అప్రోచ్కి. ఈ అప్రోచ్కి ఏంటి అనుకుంటున్నారు? దీనికి O ఆఫ్ n, దీని టైం కాంప్లెక్సిటీ అంతా O ఆఫ్ n అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా O ఆఫ్ n. ఎందుకంటే మనం ఇక్కడ ఇది ఒకటి తీసుకుని చెకింగ్ ఇవన్నీ కాదు కానీ మనం ఇది n టైమ్స్, ఇది n టైమ్స్ అంతే, ఇది కూడా n టైమ్సే. సో నెక్స్టెడ్ కాదు, డైరెక్ట్ రాసాం కాబట్టి O ఆఫ్ n అనమాట టైం కాంప్లెక్సిటీ. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి స్పేస్ ఇక్కడ తీసుకుంటున్నాం కదా సేవ్ చేయడానికి, సో అందుకని చెప్పి n స్పేస్ అనమాట. రెండింటికి O ఆఫ్ n స్పేస్ కాంప్లెక్సిటీ అండ్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి దానికేమో O ఆఫ్ n log n, ఎందుకంటే మనం సార్టింగ్ చేస్తున్నాం. ఇందులో మనం సార్టింగ్ ఏం చేయట్లేదు, జస్ట్ డిక్షనరీ క్రియేట్ చేసుకుని చెక్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది O ఆఫ్ n లోకి వస్తుంది అనమాట. సో ఇది ఐ హోప్ మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఈ సొల్యూషన్ అనేది ప్రతిదీ చాలా సింపుల్గా చెప్పాను అనుకుంటున్నాను. ఇంకెక్కడైనా ఇబ్బంది అనిపిస్తే, ఎక్కడైనా డౌట్ ఉంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. సో ఇది మరి ఇవాళ క్వశ్చన్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. వెళ్ళే ముందు ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోతో ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.